ఇది డే 12. ఇది పవర్ యొక్క 48 లాస్లో లా 12. ఈ ప్రపంచంలో ఒక విచిత్రమైన నిజం ఉంది. మనుషులు అబద్ధాలు వింటానని సిద్ధంగా ఉంటారు. కాని ఒక్కసారిగా నువ్వు నిజం చెప్పితే వాళ్ల రక్షణ గోడలు కూలిపోతాయి. మనుషులు మోసం చూసేందుకు ట్రైనింగ్ అయ్యారు, కాని నిజాయితీకి మాత్రం సిద్ధంగా ఉండరు. అదే ఈ లా యొక్క అసలైన ప్రమాదకరమైన శక్తి. ఈ లా అసలు అర్థమేమిటి? ఈ లా చెబుతోంది, ప్రతిసారి నిజం చెప్పవద్దు, కాని అవసరమైనప్పుడు ఒక్క నిజంతో ఎరుటివాణ్ణి నిరాయుధుణ్ణి చెయ్యి. అలాగే ప్రతిసారి పెద్దగా ఇవ్వవద్దు, కాని ఒక్కసారి ఉదారంగా ఇవ్వడం 100 సార్లు గెలిపిస్తుంది. మనుషులు సాధారణంగా ఇలా అనుకుంటారు, ఈవాడు కూడా మిగతా వాళ్లలానే ఉంటాడు అని. అప్పుడు నువ్వు ఒక్క నిజం చెప్పావనుకో, వాళ్ల బ్రెయిన్ షాకవుతుంది. వీడు వేరేలా ఉన్నాడు అని వాళ్లలో ఆటోమేటిక్గా నమ్మకం పుడుతుంది. అదే సమయంలో ఒక్కసారిగా ఉదారంగా సహాయం చేశావనుకో, వాళ్లు నిన్ను మర్చిపోలేరు. వాళ్ల రక్షణలు కూలిపోతాయి. వాళ్ల గుండెల్లో నువ్వు చోటు సంపాదించుకుంటావు. మనుషులు ఎందుకు ఇలా ట్రాప్ అవుతారు? ఎందుకంటే మనిషి మైండ్ ఇలా పనిచేస్తుంది. యాక్సియస్. ఎవరు ఎక్కువగా నిజాయితీగా కనిపిస్తారు వాళ్లను ఎక్కువగా నమ్ముతాడు. ఎవరు ఒక్కసారిగా పెద్దగా సహాయం చేస్తారో వాళ్లకు రుణపడి ఉంటాడు. ఎవరు మనకు ఉపయోగపడతారో వాళ్లను మనసులోకి అనుమతిస్తాడు. ఈ 3 జరిగాక వాడు నీపై గాడ్ వేయడు, నీ మాటలను ప్రశ్నించడు, నీ వెనుక నిజాలు దాచడు. అప్పుడు నువ్వు అతని ప్రపంచంలోకి ప్రవేశిస్తావు. నపోలియన్ కథ శక్తివంతమైన ఉదాహరణ. నపోలియన్ ఒక రాజ్యాన్ని కాదు, మానవ మనసులను గెలిచిన యోధుడు. యుద్ధం తరువాత శత్రువులను చంపకుండా వాళ్లను విడుదల చేసేవాడు. వాళ్లకు బహుమతులిచ్చేవాడు. వాళ్ల కుటుంబాలను రక్షించేవాడు. ప్రపంచానికి అతను ఉదారుడైన యోధుడుగా కనిపించాడు. కాని అసలు నిజమేంటంటే, ఒక్క ఉదారతతో శత్రువుల రహస్యాలను తన చేతిలో పెట్టుకున్నాడు. వాళ్లే తనకు సమాచారాన్ని అందించారు. వాళ్లే తన శత్రువులను బలహీనతతో చూపించారు. వాళ్లే తన విజయం కోసం పనిచేశారు. ఒక్క ఉదారత ఒక సామ్రాజ్యాన్ని నిలబెట్టింది. ఈ లా నీ జీవితంలో ఎలా ఉపయోగించాలి? పాయింటర్స్ ఆఫీస్లో ఒకసారి నువ్వు నీ నాలెడ్జ్ని నిజాయితీగా పంచుకో. ప్రాజెక్ట్లో ఒక్కసారి ఎవరికైనా నిజమైన క్రెడిట్ ఇచ్చే ధైర్యం చేసుకో. అప్పుడే వాళ్లు నిన్ను సేఫ్ పర్సన్ అనుకుంటారు. పాయింటర్స్ బిజినెస్లో ఒకసారి నిజంగా విలువైన సలహా ఉచితంగా ఇవ్వు. ఒకసారి లాభం లేకపోయినా సహాయం చెయ్యి. అప్పుడు క్లయింట్ నిన్ను వదిలిపెట్టడు. పాయింటర్స్ ఫ్రెండ్షిప్లో ఒకసారి నిజమైన మాట చెప్పు. ఒకసారి అంచనాలు లేకుండా సహాయం చెయ్యి. అప్పుడు బంధం బలోపేతమవుతుంది. కానీ గుర్తుపెట్టుకో, ప్రతిసారి కాదు, ఎంచుకున్న సమయానికే. ఈ లాను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ లా మోసం చేయమంటోందా? కాదు. ఈ లా చెబుతోంది, ప్రపంచంలో మనుషులు నిన్ను పరీక్షిస్తారు. నువ్వు నీ పవర్ మొత్తాన్ని బయటపెట్టనవసరం లేదు. కాని ఒక్క నిజంతో వాళ్ల గార్డును కూల్చచ్చు. నువ్వు నీ ఎంటైర్ హార్ట్ని ప్రతి ఒక్కరికీ ఇవ్వవద్దు, కాని అవసరమైన చోట మాత్రం నిజాయితీని ఆయుధంగా వాడు. ఈరోజు నీ ఛాలెంజ్. ఈరోజు నువ్వు ఒక పని చెయ్యాలి. యాక్సెస్ యొక్క జీవితంలో ఒక వ్యక్తిని ఎంచుకో. యాక్సియస్ అతనికి ఒక నిజమైన సహాయం చెయ్యి. యాక్సియస్ దాని వెనక ఎలాంటి స్వార్థం ఉండనివ్వకు. యాక్సెస్ కాని నీ ఆలోచనలను మొత్తం బయటపెట్టవద్దు. యాక్సెస్ నీకు జరుగుతున్న మార్పును గమనించు. యాక్సెస్ వాళ్ల ప్రవర్తన ఎలా మారుతోందో చూడు. కామెంట్స్లో రాయ్, ఈరోజు నేను డిజైన్ చేసిన వ్యక్తి యాక్సియస్. గుర్తించుకో, 1000 అబద్ధాలపై మనిషి గార్డు పెడతాడు, కాని ఒక్క నిజంపై అతని గార్డు కూలిపోతుంది. ప్రతిసారి దాచాల్సిన అవసరం లేదు, ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. సరైన సమయానికే సరైన నడక. ఇది డే 12, ఇది లా 12. రేపు వస్తోంది డే 13, ఇంకా లోతైనలా. డే 1 నుంచి డే 12 వరకు అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చెయ్యి. నీ మాటే నీ ఆయుధం, నీ ఉదారతే నీ తలుపు. ఫైర్.